గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే మనము ఒక గోల్డ్ మీద నిలబడ్డామని చెప్పుకోవచ్చు, అంటే బంగారం మీద నిలబడ్డామని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే రాయదుర్గంలో ప్రభుత్వం వారు నిర్వహించిన వేలంలో ఇప్పుడు నేను నిల్చున్న ప్రదేశం ఎకరానికి అక్షరాల 177 కోట్లు ధర పలికింది. అంటే అప్రాక్సిమేట్ గా అటు ఇటు 200 కోట్లు అనమాట. ఇంత రికార్డు స్థాయిలో ధర పలకడం నాకు తెలిసి దేశంలోనే అత్యధిక రేటు ఉన్న ఈ స్థలంగా గుర్తింపు వచ్చింది. అంటే ఈ రకంగా ఎందుకు మారిందంటే మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఐటీ హబ్స్ అనమాట. ఆర్ట్ ఆఫ్ ఐటీ హబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఒక గుండె లాంటిది అనమాట ఐటీ సెక్టార్ కే. మొత్తం ఐటీ సెక్టార్ కి ఈ రాయదుర్గం మొత్తం ఈ దుర్గం చెరువు ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాలు అయితే ఒక గుండెలాగా చెప్పుకోవచ్చు ఐటీ సెక్టార్ కి. సో అందుకే ఈ ల్యాండ్ కి అయితే ఇంత రేటు పలుకుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ల్యాండ్ చూస్తే నార్మల్ గానే ఉంది, కానీ ఇక్కడ ఏరియాకు ఉన్న డిమాండ్ మాత్రం కోట్లలో ఉంది. దాదాపు మొత్తం 7.7 ఎకర్స్ ని, అంటే 7 ఎకరాలు, దాదాపు 8 ఎకరాలు అనుకోండి. 8 ఎకరాల భూమిలో వేలం వేస్తే అమ్మకానికి ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు అక్షరాల 1351 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగిందంటే అర్థం చేసుకోండి. 351 కోట్లు ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. అసలు రికార్డు స్థాయి అనమాట. ఈ రేంజ్ లో, అంటే 8 ఎకరాలకే ఈ రేంజ్ స్థాయి వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కి ఎంత డిమాండ్ ఉందో. ఈ ఏరియాలు మొత్తం ఐటీ సెక్టార్ లోనే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న ప్రతి ల్యాండ్ కి అదే డిమాండ్ ఉంటుంది. దాదాపు ఇక్కడ ఈజీగా ఒక్కొక్క ల్యాండ్ చూసుకున్నట్లయితే 100 కోట్లకు పైగానే ఉంటుంది. 80 నుంచి 150 కోట్లు ఉంటుంది. ఇంకా మన కుందన్ బాగు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ఏరియాలో కూడా ఎకరానికి దాదాపు 200 కోట్లు విలువ చేసేది కూడా ఉంది. నానక్రామ్గూడ సైడ్, నానక్రామ్గూడలో కూడా మొత్తం ఈ ఐసిఐసి కంపెనీ వాళ్ళు, అమెజాన్ కంపెనీ వాళ్ళు వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా దాదాపు ఎకరానికి 100 కోట్లు. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో నానక్రామ్గూడ కూడా ఒకటి. సో అందులో కూడా ఇప్పుడు పుంజుకుంటుంది. దాదాపు 100 కోట్లు వాటికి ఎకరా నడుస్తుంది. అంటే ఐటీ సెక్టార్ లో ఉన్న ఈ ఏరియాలలో పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి మరీ వేలం వేసుకొని మరి అంటే ఎన్ని డబ్బులు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ల్యాండ్ చూస్తే మాత్రం నార్మల్ గా ఉంది. ఇక్కడ సెక్టార్, ఇక్కడ మొత్తం కొండలు ఇవే ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత ల్యాండ్ ఉంది అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మీరు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బిల్డింగ్సే కనిపిస్తున్నాయి కదా, దాదాపు మొత్తం బిల్డింగ్సే. ఇవి మీరు అంతా ఐటీ సెక్టార్, ఇవన్నీ ఐటీ కంపెనీస్ క్లియర్ గా చూడొచ్చు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్. సో అందువల్లనే వీటికి ఇంత దూరం. అంటే రాయదుర్గం, గచ్చిబౌలి, మాధవపూర్ పరిసరాల్లో ఇప్పుడు గజం బంగారంతో సమానం ఉందండి. ఒక గజం కూడా ఈక్వల్ టు బంగారం. అంటే దాదాపు ఒక ఎకరా ఇక్కడ 152 కేజీల బంగారంతో సమానం. నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. పాతకాలంలో కూడా చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఒక మంచి స్థాయిలోనే ఉన్నారు. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఎవరు నష్టపోయిన పరిస్థితులు అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో అందుకే చాలా మంది సెలబ్రిటీస్ కూడా అదే విధంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు క్లియర్ గా చెప్తుంటారు, వాళ్ళు ల్యాండ్ మీద ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ల్యాండ్ ధర, బంగారం ధర అన్న అటు ఇటు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందిలే, కానీ ల్యాండ్ మాత్రం అసలు తగ్గే పరిస్థితే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ల్యాండ్ కి బిభత్సంగా రియల్ ఎస్టేట్ లో చాలా ఎక్కువగా ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే అస్సలు కనపడేటట్లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ అయితే లిటరలీ ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా తదుపరి వేలంలో అయితే చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ మొత్తము ప్రభుత్వానికి 3000 కోట్ల వరకు లాభం వచ్చింది. ఇక్కడ ఉన్న వేలం మొత్తం 28 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అయితే వేలంలో వేసినారు. సో దీన్ని మొత్తాన్ని 3351 కోట్ల వరకు అయితే రికార్డు స్థాయిలో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం సిటీలో కూడా చాలా ఏరియాలలో మంచి డిమాండ్ ఉంది ల్యాండ్లకి. ఎందుకు అంటే లిటరలీ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్ ఎస్టేట్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ సైడ్ గతంలో 2017 లో ఎకరా 40 crores కి వెళ్తే చాలా గొప్పగా చెప్పుకుని ఉన్నాయి. తర్వాత 60 కోట్లకి వెళ్ళింది, తర్వాత 100 crores దాటింది. ఇప్పుడు 170 crores 2025 లో 100 crores 177 crores కి వచ్చింది. ఇంకా ముందు 200 కోట్లకు పైన అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకొక 5 ఏళ్లలో మొత్తము రియల్ ఎస్టేట్ మొత్తము 200 crores కి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఏరియాలలో మెయిన్
ఇలాంటి నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, రాయదుర్గ్, కుందన్ బాగ్ ఇలాంటి ఇండస్ట్రియల్ ఉన్న ఏరియాలో అయితే అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. వీటిని వెంటనే డెవలప్ అయిపోతుంటాయి. చుట్టూ ఐటీ సెక్టార్లు రావడము, ఐటీ హబ్స్ పడము, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకోవడము. సో వీటి వల్ల ల్యాండ్ ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పక్కనే ఓల్డ్ ముంబై హైవే, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి బిల్డింగ్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం ల్యాండ్ అంతా ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంది అంటే దాదాపు ఇంకో రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత రికార్డు స్థాయి ధర పలికే అవకాశం ఉందో ఒకసారి మీరు గెస్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఆ ఫీలే మామూలుగా లేదు. 177 కోట్లు విలువ చేసే ఎకరం పైన నేను ఉన్నాను అంటే లిటరలీ హైదరాబాద్ లో ఇలా ఉంది అంటే హైదరాబాద్ లోని పలు సిటీస్ లో కూడా కోకాపేట, నార్సింగ్ ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా. సో వీటిలో మొత్తము ఈ విధంగానే ఉంది. దాదాపు ఎకరానికి 100 కోట్లు పైగానే ఉంది కానీ తక్కువగా అయితే లేదు. సో ఇట్లా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో కూడా ఇవి ఉండడము. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే హైయెస్ట్ ధర ఇక్కడ పలకడము. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే ఇది రాబోయే ముందు కూడా రియల్ ఎస్టేట్ నిపుణులు అందరూ చెప్పేది ఇదే. రియల్ ఎస్టేట్ ఇంకా ఉన్న కొద్ది పెరుగుతుందే కానీ తగ్గదు అని చెప్పేసి, ఎకరానికి 200 ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్పడం జరుగుతుంది. అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగా హైదరాబాద్ లో ఉండే మీకు ఎలా అనిపిస్తుంది? ముందు రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అవుతుంది? ఇన్ని ఎకర్స్ అంటే ఎకరాకి 100 కోట్లు రావడం మీకేమనిపిస్తుంది? ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి